Now, let's know some more information about Vamshi Chandra Garu. Commitment to teaching has left an indelible mark on countless lives. Our esteemed chief guest, Y. Vamshi Chandra Garu, has dedicated 23 years to the noble profession of teaching, shaping minds and inspiring futures with a wealth of experience as Dean and Director of various esteemed colleges. Mr. Y. Vamshi Chandra, with a stellar academic background, holding an MSc in Chemistry from KU and being a university rank holder, Mr. Chandra brings over 23 years of invaluable teaching experience to our gathering. Mr. Y. Vamshi Chandra inspired many aspirants to advance NEETs and IITs, and also he became a part in achieving All India first rank in IIT and All India 7th rank in NEET. He shares his unique ideology and insights in many live debate and television programs. Live Yuva from ETV. Let's hear from Mr. Y. Vamshi Chandra as he shares his wealth of knowledge and insights with us. Welcome. Now we'd like to request Y. Vamshi Chandra Garu to please come up on stage and speak a few words. Good evening all. సో ఇన్విటేషన్ పైన మీరు పేరు చూసే ఉంటారు వై వంశీ చంద్ర. సో చాలామందికి డౌట్స్ ఉంటుంది వై వంశీ చంద్ర అసలు ఎవరు, హైదరాబాద్ నుండి వస్తున్నారు కరెక్టే, బట్ ఈయన ప్రమోద్ రెడ్డికి ఏమవుతారో లేదా హౌ దే ఆర్ రిలేటెడ్ అని చెప్పేసి. సో ఒక 1 minute మా రిలేషన్ ఏంటి అని చెప్తాను. సో ఫస్ట్ స్టూడెంట్ లైఫ్ తీసుకుంటే మమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సార్ వచ్చేసి సూర్యప్రకాష్ సార్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మా ప్రొఫెషనల్ కెరీర్ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రతిదీ నేర్పించినటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈజ్ వంశీ చంద్ర గారు. సార్ నాట్ ఓన్లీ ఏ కెమిస్ట్రీ లెక్చరర్, సార్ చూస్తే కంప్లీట్ వర్సటైల్ క్యారెక్టర్. ఏ ఏరియా తీసుకున్నా కూడా సార్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీనే కాదు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి బిజినెస్ మ్యాన్. అదే ఒక క్రికెట్ గ్రౌండ్లో వెళ్తే సారు మంచి క్రికెటర్ కూడా. సో ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా సో ఈజ్ డిఫరెంట్. ఫస్ట్ లైఫ్ టైంలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఒక పర్సన్లో అన్ని క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఒక పర్సన్ ఉన్నారంటే దట్ ఈజ్ వంశీ చంద్ర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సో హైదరాబాద్ నుండి ఇంత లాంగ్ వచ్చారంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ వీ క్లోజ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, Pramod sir. Respected guest of honor Srinivas Garu and my dear friend, colleague, not only handsome in looks but also handsome in works, Mr. Pramod, Principal Lavanya ma'am, Anubha ma'am, Deepthi ma'am, all the faculty members, parents, andarki namaskaram, and my dear young elements, dear students, good evening. ఒక్కసారి ఇప్పటి వరకు జరిగిన పర్ఫార్మెన్సెస్కి మీ రెస్పాన్స్ లేక స్టేజ్ చిన్నపోయింది. ఒక్కసారి చాలా గట్టిగా క్లాప్స్ ఫర్ ఆల్ ది పర్ఫార్మెన్సెస్. చాలా గట్టిగా రెజనెన్స్ తెలియాలి, రెజనెన్స్ రావాలి, రెజనేటింగ్ అవ్వాలి. వండర్ఫుల్. దట్ ఈస్ వాట్ పర్ఫార్మర్స్ ఎక్స్పెక్ట్. ఒక మంచి ఆట పాట తర్వాత ఒక మంచి మాట కష్టంగానే ఉంటుంది. ఫ్యూ మినిట్స్. I start with why not Adilabad and I end with why not Adilabad. అదేంటో మధ్యలో మాట్లాడుకుందాం. ఆదిలాబాద్ ఎందుకు కాకూడదు? ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలంటే హైదరాబాదే ఎందుకు? ఒక మంచి సిబిఎస్ఈ స్కూల్ కావాలి అంటే హైదరాబాదే ఎందుకు? ఒక మంచి టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ టీచర్స్ కావాలి అంటే హైదరాబాదే ఎందుకు? ఆర్ సమ్ అదర్ ప్లేస్? వై నాట్ ఆదిలాబాద్? ఒక మంచి స్కూల్ కావాలి అంటే కావాల్సింది వెళ్ళాల్సింది హైదరాబాద్ కాదు, మంచి పర్సన్స్ దగ్గరికి. ఒక మంచి కాలేజీ కావాలంటే వెళ్ళాల్సింది హైదరాబాద్ కాదు, రైట్ టీమ్ దగ్గరికి, రైట్ ఫ్యాకల్టీ దగ్గరికి, రైట్ అడ్మినిస్ట్రేటర్స్ దగ్గరికి. అవన్నీ ఉన్న ప్లేసే వితౌట్ ఎనీ డౌట్. వెదర్ ఇట్ ఈస్ రెసిడెన్స్ కాలేజ్ ఆర్ రెసిడెన్స్ వరల్డ్ స్కూల్, రెసిడెన్స్ హైదరాబాద్ ఈస్ ది ప్లేస్ వేర్ experts are there in the academics as well as in the administration. ఈరోజు నాకు ఖచ్చితంగా ఒక స్పెషల్ డే డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. రీజన్ ఏంటంటే వరల్డ్ మ్యాప్లో రెజనెన్స్ వరల్డ్ స్కూల్, రెజనెన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
తనకంటూ ఒక ప్లేస్ని, తనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకోబోతున్న రోజు. అండ్ ఇది డెఫినెట్గా ఒక స్పెషల్ డే. రీజన్ ఏంటంటే వరల్డ్ మ్యాప్లో ఆదిలాబాద్కి ఒక రికగ్నిషన్ తీసుకురాబోతున్నాయి రెజనెన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అలాంటి రెజనెన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రత్యేకమైన డే మీ అందరికీ. అలాంటి ప్రత్యేకమైన రోజు నేను ఇక్కడ ఉండడం నాకు కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో డెఫినెట్గా ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ ప్రమోద్ రెడ్డి సార్ అండ్ ఎ టీమ్. నాకు సిఆర్ఏ కెమిస్ట్రీ రెసిడెన్స్ అకాడమీ 2-3 రకాలుగా కనెక్టెడ్. నేను కెమిస్ట్రీ లెక్చరర్ని. నేను కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నాను 23 ఇయర్స్ నుంచి ఫర్ ఐఐటి జేఈ అండ్ నీట్. అఫ్ కోర్స్ నేను డైరెక్టర్గా, డీన్గా రకరకాల కాలేజెస్లో వర్క్ చేస్తున్నాను. ప్రమోద్ సార్తో నేను ఒక కొలీగ్గా వర్క్ చేశాను. తర్వాత ఎన్నో సందర్భాల్లో ఆయనలో ఉన్న ఒక జీల్ నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఎప్పుడు ఒక హిస్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్, ఎప్పుడు ఏదో వెతుకుతూనే ఉండేటువంటి ఒక పర్సనాలిటీ ప్రమోద్ సార్ది. అలాగే రెసిడెన్స్ అకాడమీకి నేను ఇంకా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీలో చాలామంది, రఘురామ్ రెడ్డి సార్ కానివ్వండి, రవి సార్ కానివ్వండి, రామారావు సార్ కానివ్వండి, నేను పేరు చెప్పిన మిగతా వాళ్ళు కానివ్వండి, నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తులు. సో డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, రెజనెన్స్లో ఉన్నవాళ్ళు, రెజనెన్స్కి రాబోతున్న వాళ్ళు, రెజనెన్స్కి ఫర్దర్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అందరి గురించి తెలిసిన పర్సన్గా నేను చెప్తున్నాను, వై నాట్ ఆదిలాబాద్, వై నాట్ రెజనెన్స్? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన టౌన్లో, మన ప్లేస్లో రెజనెన్స్ రూపంలో స్కూల్ నుంచి కాలేజ్ వరకు అన్నీ సూపర్గా ఇవ్వబోతున్నారు ఫర్ ష్యూర్. స్కూల్ విషయానికి వస్తే క్లాస్ 1 to క్లాస్ 5, క్లాస్ 6 హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కావాలి, 6th to 10th ఫౌండేషన్ కావాలి. ఇక్కడ ఉన్న టీం ఫౌండేషన్ కోర్స్ ఇచ్చినంత స్ట్రాంగ్గా ఇంకొకరు ఇవ్వలేరని నేను చెప్పగలను. రీజన్ ఏంటంటే కెమిస్ట్రీ రెసిడెన్స్ అకాడమీ స్టార్ట్ చేసిన టీం బేసికల్గా ఇంటర్మీడియట్ సెక్టార్ నుంచి వచ్చారు. ఫౌండేషన్స్ అన్నీ దేనికోసం అండి? ఫౌండేషన్ ఈజ్ ఫర్ మెడికల్ ఎంట్రన్సెస్, ఫౌండేషన్ ఈజ్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. అలాంటి ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్సెస్ అన్నీ ఇంటర్మీడియట్ తర్వాత వస్తాయి. ఆ ఇంటర్మీడియట్ సెక్టార్లో ఉన్న పర్సన్స్తో ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా రెజనెన్స్ వరల్డ్ స్కూల్ 6th to 10th ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు బి ఇండియాస్ one of the best foundation programs it will become. Not only foundation program, remaining aspect lo kuda తీసుకుంటే, as we have team of experts, షూర్గా మంచి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్తూ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020ని ఫాలో అవుతూ, అందులో చెప్పినట్టుగా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ చెప్పిన మెయిన్ థీమ్ లర్న్ టు హౌ టు లర్న్. స్టూడెంట్స్ ఇది మీ జాగ్రత్తగా వినాలి. నేర్చుకోండి, సబ్జెక్ట్ కాదు. నేర్చుకోండి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ కాదు. లర్న్ 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 హౌ టు లర్న్. ఎలా నేర్చుకోవాలో నేర్చుకుంటే యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. అలా అన్స్టాపబుల్ అవ్వాలి అని అంటే ఇక్కడ రెసిడెన్స్ స్కూల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని ఫాలో అవుతూ 21st century స్కిల్స్ని లైక్ క్రియేటివిటీ, కొలాబరేషన్, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ని మీకు స్కూల్ రూపంలో ఇవ్వబోతున్నారు. ఇక కాలేజ్ విషయానికి వస్తే వితౌట్ ఎనీ డౌట్ హియర్ వీ హ్యావ్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ది స్టేట్ ఆర్ కంట్రీ. అదే ప్రమోద్ రెడ్డి సార్ బెంగళూరులో క్లాసెస్ చెప్పారు, చెన్నైలో క్లాసెస్ చెప్పారు, హైదరాబాద్లో చెప్పారు. సేమ్ టీం కూడా హైదరాబాద్లో క్లాసెస్ చెప్పినప్పుడు, చెన్నైలో క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పిన కెమిస్ట్రీని, చెప్పిన మ్యాథ్స్ని ఇక్కడ చెప్పరా? ఇంకా బాగా చెప్తారు డెఫినెట్గా. సో ఇట్స్ గోయింగ్ టు బి షూర్లీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి ప్లేస్ అవుతుంది రెసిడెన్స్. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలి అంటే అసోసియేషన్ గురించి స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు. ఏ రెయిన్ డ్రాప్ ఫ్రమ్ స్కై వెన్ ఇట్ ఫాల్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ ప్యూర్ ఎనఫ్ ఫర్ డ్రింకింగ్. సేమ్ రెయిన్ డ్రాప్ ఫ్రమ్ స్కై వెన్ ఇట్ ఫాల్స్ ఇన్ గటర్ డ్రైనేజ్ నాట్ ఈవెన్ యూస్ టు వాష్ అవర్ ఫీట్. సేమ్ రెయిన్ డ్రాప్ వెన్ ఇట్ falls on hot surface, it perishes, it disappears. Same raindrop, when it falls on lotus leaf, it appears like a pearl but not pearl. Same raindrop, when it falls, when it finds oyster, it becomes a pearl. తెలుగులో కూడా చెప్తాను. స్వామి వివేకానంద మాటల్లో ఆకాశం నుంచి వచ్చినటువంటి ఒక వర్షపు చినుకు, అది
మన చేతిలో పడితే తాగడానికి సరిపోయేంత ప్యూర్గా ఉంటుంది. అదే వాటర్ డ్రాప్ డ్రైనేజ్లో పడితే దేనికి పనికిరాదు. అదే వాటర్ డ్రాప్ ఒక హాట్ సర్ఫేస్ మీద పడితే డిసప్పియర్ అవుతుంది, మాయమవుతుంది. అదే వాటర్ డ్రాప్ ఒక లోటస్ లీఫ్ పై పడినప్పుడు ముత్యంలా కనిపిస్తుంది. ఇట్ షైన్స్ లైక్ ఏ పర్ల్, ఇట్స్ నాట్ ఏ పర్ల్. బట్ వెన్ ఇట్ ఫైండ్స్ ఆయిస్టర్, ఒక ముత్యపు చిప్పని కనుగొన్నప్పుడు దానిలోకి వెళ్తే అది పర్ల్గా బయటకు వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫర్ యూ. అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విత్ హూమ్ అసోసియేట్, యువర్ వాల్యూ అండ్ వర్త్ డిపెండ్స్ ఆన్ విత్ హూమ్ యూ అసోసియేట్. మీ విలువ, మీరెవరితో అసోసియేట్ అయి ఉన్నారు, ఎలాంటి ఫ్రెండ్స్తో అసోసియేట్ అయి ఉన్నారు, ఎలాంటి స్కూల్తో అసోసియేట్ అయి ఉన్నారు, ఎలాంటి ప్లేస్తో అసోసియేట్ అయి ఉన్నారు, వెరీ ఇంపార్టెంట్. ఒక ఐఐటి లాంటి, ఒక ఎయిమ్స్ లాంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్తే, ఒక రెసిడెన్స్ అకాడమీ లాంటి మంచి ఇన్స్టిట్యూషన్కి వస్తే, ఆయిస్టర్ లాంటి రెసిడెన్స్ అకాడమీకి, ఆయిస్టర్ లాంటి రెసిడెన్స్ వరల్డ్ స్కూల్కి మీరు వస్తే, వాటర్ డ్రాప్ లాంటి మీరు షూల్గా ఒక పర్ల్గా బయటకు వెళ్తారు వితౌట్ ఎనీ డౌట్. బట్ ఇదంతా జరగాలి అని అంటే ఆల్వేస్ గ్రేట్ థింగ్స్ బిగిన్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అన్ ఎగ్ ఈస్ బ్రోకెన్ బై అవుట్సైడ్ ఫోర్స్, life ends. If the same egg is broken by inside force, life begins. ఒక ఎగ్ని ఏదైనా తగులుతే అది పగిలిపోతుంది, ఒక లైఫ్ ఎండ్ అవుతుంది. సేమ్ ఎగ్ ఇన్సైడ్ ఫోర్స్, లోపల నుంచి చిక్ బయటకు వస్తే ఒక లైఫ్ బిగిన్ అవుతుంది. ఆల్వేస్ గ్రేట్ థింగ్స్ బిగిన్ ఫ్రమ్ ఇన్సైడ్. మేమెవరం ఎంత చెప్పినా మీకు లోపల నుంచి చేయాలని బలమైన ఫీలింగ్ వస్తే తప్ప అది పాసిబుల్ కాదు. సో డియర్ స్టూడెంట్స్, డోంట్ ఫర్గెట్, ఆల్వేస్ గ్రేట్ థింగ్స్ బిగిన్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని యాక్షన్స్లో ఇంప్లిమెంట్ చేయండి. ఇన్ ది వర్డ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. మొన్న నేను ఇట్లాగే ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రోజు ఉమెన్స్ డే. స్టూడెంట్స్ అంతా గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారు, ఆఫ్ కోర్స్ బాయ్స్ కూడా వచ్చి ప్రిన్సిపల్ని విష్ చేశారు, హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్ అని. థ్యాంక్స్ చెప్పాక ఆయమ్మలకి మీరు విష్ చేశారా అంటే ఛీ అన్నారు. చిన్నపిల్లలు వాళ్ళు, ఆఫ్ కోర్స్ 4th 5th క్లాస్ స్టూడెంట్స్, తెలియదు కదా వాళ్ళకి. ఛీ అన్నారు. నో నాన్న, సారీ, సే సారీ అండ్ గో అండ్ విష్ దెమ్. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే క్లీన్ చేసింది, గో అండ్ విష్ దెమ్ అన్నారు. అంటే ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలని మనం మార్నింగ్ ప్రేయర్లో, ప్లెడ్జ్లో నేర్చుకుంటున్నాం, కానీ ఇంకా ఎన్నో నేర్చుకుంటున్నాం, దాన్ని యాక్షన్స్లో చూపించాలి, ఇంప్లిమెంటేషన్లో. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మీరు డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ మేకర్స్గా మారుతారు. అలాంటి జాబ్ మేకర్స్గా మారాలంటే రైట్ ప్లేస్కి రావాలి. అలాంటి రైట్ ప్లేసే రెసిడెన్స్ స్కూల్ కానీ రెసిడెన్స్ కాలేజ్ కానీ అవ్వబోతుంది. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఐఐటి, జేఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్ ఒకప్పుడు ఆ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉన్నా, ఒకప్పుడు మనకున్న రిసోర్సెస్ తక్కువ. బట్ ఈరోజు ఆదిలాబాద్ లాంటి ప్లేస్లో రెసిడెన్స్లో టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. January 24th నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో మీరు కూల్గా ఉండండి, తెలిసిన క్వశ్చన్స్ని ఆన్సర్ పర్ఫెక్ట్గా రాయండి. అండ్ యూ కాంట్ సీ రిఫ్లెక్షన్ ఇన్ బాయిలింగ్ వాటర్. బాగా మరుగుతున్న వాటర్లో మీరు చూస్తే మీ రిఫ్లెక్షన్ కనిపించదు. అంటే మనం స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి టాలెంట్ అనేది బయటకు వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. యువర్స్ ఈజ్ ది ఫస్ట్ బ్యాచ్ ఫర్ రెజనెన్స్. కాబట్టి మీ ప్రిపరేషన్ అట్లాగే కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి మీరు రాబోయే బ్యాచెస్కి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని కోరుకుంటూ, స్ట్రెస్ మేనేజ్మెంట్. పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళి చదువుకొని ఉండొచ్చు, మనం ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చదువుకొని ఉండొచ్చు. ఈరోజు అవన్నీ మనం మైండ్లో పెట్టుకొని మన ఆలోచనల్ని వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పేరెంట్స్గా మీరు కానీ మేము కానీ మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయమంటాం, స్టూడెంట్స్కి ఫేస్బుక్ ఓపెన్ చేయాలని ఉంటుంది. మనం గ్రామర్ ఇంపార్టెంట్ అంటాం, వాళ్ళకి గ్లామర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మనం ఫిజిక్స్కి ప్రయారిటీ ఇవ్వమంటాం, వాళ్ళు ఫిజిక్స్కి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటారు ఆ ఏజ్ గ్రూప్లో. సో జనరేషన్ గ్యాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటే డెఫినెట్గా ఈ రోజుల్లో ఈ జనరేషన్కి కొన్ని మైనస్ పాయింట్స్ ఎలా అయితే అంటే ఓవర్ ఎంతూజియాస్టిక్, ఓవర్ యాస్టిక్గా ఉన్నారో, ఓవర్ యాక్టివ్గా, అలాగే ఈ జనరేషన్కి ఐక్యూ లెవెల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. సో పేరెంట్స్కి రిక్వెస్ట్, స్టూడెంట్స్ని అర్థం చేసుకోండి. అలాగే డియర్ స్టూడెంట్స్, అన్కండిషనల్ లవ్
ఏ స్వార్థము లేకుండా మనల్ని ప్రేమించేది చివరి రోజు వరకు మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు మన పేరెంట్స్ మాత్రమే. అలాంటి అన్కండిషన్ లవ్ ఇస్తున్నటువంటి పేరెంట్స్ని వాళ్ళు మీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఓన్లీ వాట్ దే ఎక్స్పెక్ట్ ఈస్ మీరు బాగుంటే చాలు. సో ఆ ప్రాసెస్లో పేరెంట్స్ కూడా స్టూడెంట్స్, పేరెంట్స్, కాలేజ్ ఆర్ స్కూల్ స్టాఫ్ ఈ ట్రయాంగిల్ ప్రాపర్గా ఉంటేనే రిజల్ట్స్ బాగా వస్తాయి. సో ఆ ప్రాసెస్లో స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే అంబిషన్, పర్ఫార్మెన్స్ అనే 2 పాయింట్లు ఉంటాయి. అంబిషన్, నేను ఒక ఐఐటికి వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. పర్ఫార్మెన్స్, అంబిషన్, పర్ఫార్మెన్స్ 2 ఇలా ఉన్నప్పుడు ఒకదానికొకటి ప్యారలల్గా మీట్ అయినప్పుడు సక్సెస్ వస్తుంది. ఆర్ వెన్ పర్ఫార్మెన్స్ ఓవర్టేక్ అంబిషన్, సక్సెస్. వెన్ అంబిషన్ ఓవర్టేక్ పర్ఫార్మెన్స్, ఫ్రస్ట్రేషన్. అంటే మనవాడు ఏం చేయగలుగుతాడో మనకు తెలుసు, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏం చేయగలుగుతారో మీకు కొంతవరకు తెలుస్తుంది. సబ్జెక్ట్ పేరెంట్కి తెలియాలని లేదు, కానీ ఏం చేయగలుగుతారో తెలుసు. దాన్ని బేస్ చేసుకొని గోల్స్ పెట్టుకోండి తప్ప అన్నెసరీ అంబిషన్ పెట్టుకొని పర్ఫార్మెన్స్ ఇక్కడ, అంబిషన్ ఇక్కడ ఉంది, ఆ గ్యాపే స్ట్రెస్. సో పిల్లల్ని మీరు అర్థం చేసుకోండి, అలాగే స్టూడెంట్స్ మీరు కూడా మీ పేరెంట్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన అల్టిమేట్ గిఫ్ట్ ఏంటంటే మీరు లైఫ్లో బాగా సెటిల్ అవ్వటం మాత్రమే. సో ఇన్ దట్ ప్రాసెస్ రెజనెన్స్ వరల్డ్ స్కూల్ సెలబ్రేషన్స్లో, రెజనైట్స్ 2.0 సెలబ్రేషన్స్లో పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ డేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇందాక మాట్లాడుకున్నట్టు మన ఆదిలాబాద్ని వరల్డ్ మ్యాప్లో ఒక రికగ్నిషన్ తీసుకొస్తూ రెజనెన్స్ వరల్డ్ స్కూల్ ద్వారా, రెజనెన్స్ కాలేజెస్ ద్వారా తీసుకొస్తూ మీకోసం ఎఫర్ట్స్ పెడుతున్న మీ టీచర్స్ని, స్టాఫ్ని, పేరెంట్స్ని మీరు 100% సాటిస్ఫై చేస్తారని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for your golden words.